నమస్తే, నేను మీ నగేష్. ఎంబీబీఎస్ అడ్మిషన్లకు సంబంధించి చాలామంది విద్యార్థులు అనేక సందేహాలు లేవనెత్తుతున్నారు. అంటే ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ మార్క్స్, రిజర్వేషన్ కేటగిరీలో కట్ ఆఫ్ మార్క్స్ ఫస్ట్ రౌండ్ అయిపోయాక సెకండ్ రౌండ్లో కట్ ఆఫ్ ఎంతకు లిమిట్ అవుతుంది, మాకు వచ్చిన మార్కులకు సీటు వస్తుందా రాదా అనేది చాలామంది అభ్యర్థులు అనేక సందేహాలు లేవనెత్తుతున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా పీడబ్ల్యూడి అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కోటాలో మొత్తం 170 సీట్లు ఉన్నాయి. అయితే ఈ కేటగిరీలో ఇప్పటి వరకు 69 మాత్రమే అప్లై చేసుకొని ఆ 69 మంది క్వాలిఫై అయ్యారు. ఇది ఫిజికల్ టెస్ట్లో. సో ఆ 69 మందికి కూడా సీట్లు అలాట్ చేస్తారు. మిగిలిన సీట్లను ఏం చేస్తారు అనేది ఇప్పుడు చాలామంది అభ్యర్థులకు వేధిస్తున్న ఒక అనుమానం. అయితే ఈ సీట్లను ఏం చేస్తారంటే స్టే వేకెన్సీ రౌండ్స్ అని ఒకటి ఉంటాయి. అంటే మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసే ఒక రౌండ్. ఆ రౌండ్లోకి కూడా ఈ పీడబ్ల్యూడీకి కేటాయించిన సీట్లు మిగిలిపోతే వాటిని ఓపెన్ కేటగిరీలోకి తీసుకొని రోస్టర్ ప్రకారం ఫిలప్ చేసే అవకాశం ఉండొచ్చు. అయితే దీనికి సంబంధించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇంతవరకు ఎలాంటి నిర్ణయాన్ని కూడా ప్రకటించలేదు. దీనికి సంబంధించి ఒక వారం 10 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతవరకు ఈ కేటగిరీ కింద అప్లై చేసుకొని మాకు సీటు రావచ్చు అని ఎదురు చూస్తున్న విద్యార్థులు కొంచెం ఓపికగా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.